హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌచి క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి ప్యాంట్స్ అనేవి ఉంటాయి కదండి, చుడీ ప్యాంట్స్ అయినా లెగ్గిన్స్ అయినా ఒక్కొక్కసారి మనకి కాళ్ళ దగ్గర అయితే చిన్నగా ఉంటుంది కదండి. అలాంటివి మనం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతామండి. మనకి ఎక్కకుండా చాలా ఇబ్బంది పెడుతుంది కదండి. అలాంటప్పుడైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన దగ్గర ఒక కవర్ అనేది ఉంటే చాలండి, మనం ప్యాంట్ని అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చండి. మీరు చూస్తున్నారు కదండి, కొంచెం పైకి అయితే ఎక్కకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి ఒక కవర్ అనేది మనం కాలికైతే వేసేసుకొని ముడైతే వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముడ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ప్యాంట్ అనేది ఎక్కించుకున్నామనంటే చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చుడీ ప్యాంట్స్ ఎంత టైట్ ఉన్నా సరేనండి, లెగ్గిన్స్ అయినా ఒక్కొక్కసారి టైట్గా అనిపిస్తాయి కదండి, అలాంటి లెగ్గిన్స్ అయినా ఏవైనా సరే అండి మనం ఎక్కించుకోవాలి అని అంటే ఇబ్బంది పడకుండా ఈ విధంగా సింపుల్ టిప్తో అయితే మనమైతే ఎక్కించుకోవచ్చండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా మనకి షాంపూ ప్యాకెట్స్ అనేవి అయిపోయి ఉంటాయి కదండి. అలాంటి షాంపూ ప్యాకెట్స్ని అయితే అస్సలు పడేయాల్సిన అవసరం లేదండి. ఈ షాంపూని అయితే చాలా విధాలుగా అయితే ఎన్నో విధాలుగా అయితే యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ వచ్చరికి దాన్ని అయితే నేను ఒక ప్యాకెట్ అయితే నా దగ్గర ఉంటే ఒకటైతే తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవచ్చండి. ఒక ప్యాకెట్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకొని దాంట్లో అయితే వేసుకున్నానండి. కట్ చేసుకొని వేసుకుంటే చూస్తున్నారు కదండి ఎంత షాంపూ అనేది ఉందో. మనం ఈ షాంపూ వాటర్ని అయితే ఎన్నో విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చరికి మనకి కిచెన్ అనేది ఉంటుంది కదండి, స్టవ్ అనేది క్లీన్ చేసుకునేదానికి షాంపూ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి. అంతేకాకుండా మనం బండలు అనేవి తుడుస్తాం కదండి ఇంట్లో, అలా తుడుచుకునే దానికి కూడా కొంచెం షాంపూ అనేది వాటర్ అనేది వేసామనంటే బండలు అనేవి తలతలా మెరుస్తాయండి. అంతేకాకుండా మనకి ఇలా కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, కబోర్డ్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఒక క్లాత్ అనేది తీసుకొని బాగా వాటర్ అయితే ఎక్కువ లేకుండా అయితే బాగా పిండేసుకోవాలండి. బాగా పిండేసుకొని మనం తుడిచామనంటే మంచి షైనీగా అయితే ఉంటాయండి. అంతేకాకుండా కొత్త బట్టలు ఉంటాయి కదండి, కొత్త బట్టలైనా ఏమైనా వర్క్ అలా ఉన్నా సరే అండి మనం డైరెక్ట్గా అయితే వాషింగ్ మిషన్లో అలా వేయలేం కదండి. అలాంటప్పుడు వచ్చరికి మనకి షాంపూ వాటర్లో అయితే మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. అంతేకాకుండా ఇలాంటి డోర్స్ అనేవి కూడా ఉంటాయి కదండి, ఇలాంటి డోర్స్ అయినా సరే అండి మనకి షైనింగ్ అనేది తగ్గిపోతుంది కదండి. అలా తగ్గిపోయినప్పుడు అప్పుడప్పుడు మనకి రిలేటివ్స్ వస్తున్నారు, మనకు అవసరం ఉంది అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అయితే మనం క్లీన్ చేసుకునే దానికైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచి షైనీగా మనం షాంపూ అనేది యూజ్ చేసాం కాబట్టి మంచి షైనీగా అయితే ఉంటుందండి. అంతేకాకుండా స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసుకునే దానికి అన్నిటికైతే యూజ్ చేయొచ్చండి. నేను కొన్నే చూపించానండి. నేనైతే మీకు చెప్తున్నాను కదండి, వీడియో లెంత్ అయితే ఎక్కువైతుందని నేను కొంచెమే చూపించానండి. ఈ విధంగా అయితే అన్ని రకాలుగా అయితే మనం షాంపూ వాటర్ని అయితే పడేయకుండా యూజ్ చేసుకోవచ్చండి. మనం స్టవ్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకునేదానికి, ట్యాప్స్ క్లీన్ చేసుకునేదానికి, మనకు కొత్త బట్టలు ఉంటాయి కదండి కలర్ పోతాయి అని అనుకునే పక్కకు పెట్టుకుంటాము, అలాంటి బట్టలు క్లీన్ చేసుకునేదానికి అన్ని విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా ఒక షర్ట్ అనేది, ఇలా షర్ట్స్ అనేవి ఉంటాయి కదండి, మనం డైరెక్ట్గా మడతేసామనంటే అది ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుందండి. నేను ఈ విధంగా ఫోల్డింగ్ చూపించాను చూడండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నామనంటే చాలా తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నామనంటే మీరు ఎలా వేసినా సరేనండి ఆ ఫోల్డింగ్ అనేది చెక్కు చెదరకుండా అలానే ఉంటుందండి. నేనైతే పెద్దవాళ్ళ టీషర్ట్ చూపించాను కదండి, ఇప్పుడు పిల్లలది కూడా చూపిస్తానండి. ఈ విధంగా పిల్లలైనా పెద్దలైనా సరే అండి మనం నీట్గా అయితే ఫోల్డ్ చేసుకున్నామనంటే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ అయితే పెట్టేసుకోవచ్చు అండి. జర్నీలకు వెళ్ళేటప్పుడు అయితే మనం బ్యాగులు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నాము అని అంటే మనకి 10 పట్టే ప్లేస్లో 20 అట్లా పడతాయండి. అంత బాగా మనకి స్పేస్ అనేది చాలా ఈజీగా అయితే మనకి ఎక్కువగా ఉంటుందండి. చాలా తక్కువ స్పేస్లో అయితే మనం ఎక్కువగా బట్టలు అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అడిగిన టిప్స్ అయితే నేను చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తానండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా ఫోన్ అనేది ఉంటుంది కదండి, మనం ఫోన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము కాబట్టి మన చేతులకు ఉండే డస్ట్ అంతా ఫోన్ మీదే ఉంటుంది కదండి. మనం ఫింగర్స్ అవన్నీ పడుతుంటాయి కదండి. అలాంటప్పుడు ఫోన్ అప్పుడప్పుడైనా సరే అండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. కొంచెం పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా పర్లేదండి, కొంచెం అయితే పౌడర్ ఫోన్ మీద అయితే ఈ విధంగా వేసేసుకొని కొంచెంగా టిష్యూ అనేది ఉంటుంది కదండి, ఆ టిష్యూ అనేది తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి డస్ట్ అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం టిష్యూ అనేది తీసుకుని
నీట్గా అయితే క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా కత్తెర అనేది ఉంటుంది కదండి, ఇలాంటి కత్తెర అనేది మనకి జర్నీలకి ఏదో ఒక దానికి అవసరం అవుతుందని మనం తీసుకొని వెళ్ళాలి, క్యారీ చేసుకోవాలని అనుకుంటాం కదండి. అలాంటప్పుడు అయితే మనం హ్యాండ్ బ్యాగ్లు అనేది పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకున్నప్పుడు ఈ సిజర్ అనేది మనకి ఓపెన్ అయినా సరేనండి, మనము ఏమైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లోపల చేయి పెడితే అప్పుడు మనకి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. అంతేకాకుండా పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలు ఉన్నా సరే అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఓపెన్ చేసేస్తారు కదండి. ఈ విధంగా మనకు పెన్ను క్యాప్ ఉంటుంది కదండి, ఈ విధంగా క్యాప్ అనేది మీరు చూస్తున్నారు కదండి, పెట్టాము అని అంటే ఓపెన్ అయితే అస్సలు అవ్వదండి. అంతేకాకుండా మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా అయితే ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ లోపల పెట్టచ్చండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా చాలా సేఫ్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం లోపల పెట్టేసుకున్నాము అని అంటే పిల్లలు తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లోకి వచ్చేసరికి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం దీన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది నేనైతే మీకు చెప్పబోతున్నానండి. ఇంటిని అయితే చీపురుతో మనం ఊడుస్తాం కదండి, డైలీ వాకిలి ఊడ్చేదానికి చీపురు అయితే వాడుతుంటాం కదండి. దానిలోకి వచ్చేసరికి పసుపులోకి వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసానండి. తర్వాత వచ్చేసరికి పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా వేసేయచ్చు అంటే పౌడర్ అయితే వేసుకున్నానండి. దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా మనం డైలీ యూజ్ చేసే చీపురుని కూడా మనమైతే చక్కగా అయితే క్లీన్గా నీట్గా అయితే ఉంచుకోవడం కూడా చాలా అవసరం కదండి. ఇలా మనం డైలీ మనం చీపురుతో అయితే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు చీపురికి అనేది డస్ట్ అనేది పట్టేస్తుంది కదండి. అలాగే చీపురులో ఒక్కొక్కసారి తడిదనం అనేది పట్టేస్తుంది కదండి. అలాంటప్పుడు చిన్న చిన్న పురుగులు దోమలు అనేవి లోపలికి వెళ్తుంటాయండి. అలాంటప్పుడు చీపురుతో ఊడుస్తున్నప్పుడు ఏమైనా తీపి పదార్థాలు అనేవి ఉన్నాయనుకోండి, అంటుకొని మనకైతే స్టిక్కీగా అయిపోతుంది కదండి. చీపురికి అంతా అతుక్కొని అలా ఆ పుల్లలన్నీ దగ్గరగా అయిపోయి అలా అయిపోతాయి కదండి. అలా అయిపోయినప్పుడు మనకైతే జిగురుగా అట్లా అయిపోతుంది కదండి. తీయటి పదార్థాలు ఉంటే కనుక చీపురికి అయితే ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది పట్టేస్తుంది కదండి. అలాంటప్పుడు చీపురికి చీమలు అనేవి పట్టేస్తాయి కదండి. నైట్ అయితే ఒక పడుకునే ముందు ఈ పౌడర్ అనేది మనం చూసాం కదండి, ఈ పౌడర్ అనేది చీపురు పైన చల్లేసి రాత్రంతా వదిలేసి పొద్దున లేచాక మనము ఈ చీపురుని అనేది క్లీన్ చేసుకున్నాము అని అంటే చీమలు అన్నీ పోతాయండి. అంతేకాకుండా చీపురులో ఉండే పౌడర్ని మనం చేతితో బాగా రఫ్ చేసామనుకోండి, చీపురులో ఉండే మురికి డస్ట్ పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా చీపురులో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుందండి. మనం దీనిలో వచ్చేసరికి మనం పసుపు అనేది వేసాం కదండి, అది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. బేకింగ్ సోడా వచ్చేసరికి మురికి డస్ట్ని అయితే క్లీన్ చేస్తుందండి. పౌడర్ అనేది మంచి స్మెల్ ఇస్తుందండి. చీపురు అనేది ఎన్ని రోజులు యూజ్ చేసినా సరే అండి మనకైతే చాలా మన్నికైతే వస్తుందండి. చీపురు అనేది పాడైపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి షీట్స్ అనేవి ఉంటాయి కదండి, ఇలాంటి టాబ్లెట్స్ అనేవి వేసుకుంటుంటాం కానీ ఎక్స్పైరీ డేట్ అనేది మనకు చూసుకోం కదండి. మనం ఎక్స్పైరీ డేట్ ఉన్న దగ్గర మనం టాబ్లెట్ అనేది తీసుకున్నామనంటే అది ఎప్పటి వరకు ఉందో తెలియదు కదండి. అలాంటప్పుడు మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎక్స్పైరీ అనేది ఉందో లేదో చూసుకుంటూ ఉండొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి టిప్స్ తోటి బ్యూటిఫుల్ టిప్స్ తోటి నేను ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం టాబ్లెట్స్ అనేవి ఫోటో తీసుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చండి, మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చండి. థ్యాంక్ యూ.